సో నిన్నటి కథనం ప్రకారం దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయలకు దానికి సంబంధించి దానికి సంబంధించి డబ్బులు బ్రైబ్ చేసినట్టు అది జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఆఫీసర్లకు లంచం ఇచ్చినట్టు. ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ 5 రూపాయల 10 పైసలు నుంచి 2 రూపాయల 49 పైసలు తగ్గిస్తే కంపెనీకి లాస్ అవుతుంది. కంపెనీకి లాస్ అయినప్పుడు వాడు డబ్బులు ఎందుకు ఇస్తాడు? కంపెనీకి ఏదైనా కానీ లాభం వచ్చే విధంగా చేస్తే, ఆ 5 రూపాయలని 8 రూపాయలు చేసినాడు అనుకో, ఖచ్చితంగా ప్రభుత్వానికే నష్టం వచ్చే విధంగా చేసినాడు, కంపెనీకి లాభం వచ్చే విధంగా చేసినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చింటారు అంటే ఒక రీజన్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎక్కడ జరగలేదు. ఇంకా ఈయన సగానికి సగం తగ్గించినాడు అంటే ఆ కంపెనీ ఇంతకుముందు అయిన అగ్రిమెంట్స్ కూడా చాలా మంది కోర్టుకు పోయినారు. ఐ రిమెంబర్ లీగల్ గా కూడా చాలా మంది కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయి కోర్టులో నుంచి దాని మీద స్టేలు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి, కొన్ని నెగోషియేట్ చేసి ప్రైజ్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మా దరిద్రం ఏంటంటే, మా పార్టీ మామూలుగా ఏమంటారంటే, వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నిందలన్నీ పడాల్సి వస్తుంటది. మా పార్టీ ఏమన్నా చంద్రుని చూస్తే పార్టీ పెట్టినట్టుంది. పొద్దున్న లేచిన నుంచి నిందలు దీన్ని తుడుచుకోవడానికే సరిపోతుంది. అప్పుడు 1,00,000 కోట్లు అండి. సిబిఐ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత 1,500 crores కంటే దీంట్లో లేవు. అది కూడా ఇది జరుగుతుంది. చాలా కూడా ఇప్పటికే డిశ్చార్జ్లు కూడా అయిపోవడం జరిగింది. ఎంతంటే ఇవి మోయడానికే మా దరిద్రం అంతా కూడా, మేమంతా మా పార్టీని నడపడానికి సరిపోయే పరిస్థితికి వస్తుంది వీళ్ళు చేసే ఇది. ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇదే పేపర్లో ఈరోజు ఏం రాసినారు, 2,76,333 కోట్ల రూపాయలు అదాని ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు అని చెప్పినారు. అంతకుముందు ఏం చెప్పారు, అసలు పరిశ్రమలే రాలేదు, పరిశ్రమలే ఇక్కడ లేవు, మొత్తం అందరూ పారిపోయినారు అన్నారు. ఇప్పుడు చూస్తే అందరూ కూడా ఇక్కడ 2,76,333 కోట్లు పెట్టినారు. వీళ్ళ పత్రికలోనే గెజిట్ పేపర్లలోనే రాసినారు అనమాట. దాన్ని ఏమనుకోవాలా? సో ఎక్కడికక్కడ ఎవరికి వాళ్లకు అబద్ధాలు చెప్పడం, దానికి ఇది మోసం చేయడము, ఇది చేయడం చెప్పి నేను అది చూసిన తర్వాత ఈరోజు అసెంబ్లీ లాస్ట్ డే అనుకుంటా, ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. అసెంబ్లీలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట్లాడి, ఎందుకంటే కింద పైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది, ఆ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేస్తారు. సో సిబిఐ ఎంక్వైరీ చేస్తారు, అడుగుతాడు, డిమాండ్ చేస్తాడు అంటున్నాను. మరి ఎందుకు డిమాండ్ చేయలేదో అడుగుతాను. ఖచ్చితంగా ఇది ఒక మంచి ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి. అదానీ మీద గతంలో ఇంతకుముందు అయిన ఒప్పందాల మీద ఈయన మీరు చెప్పిన 2,000 కోట్లు 1,700 కోట్లు ఏమైనా జరిగి ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరండి. ఎందుకంటే ప్రజాధనం ఊరికనే మనం ఎందుకు వదిలిపెట్టాలా? కాబట్టి ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీ అడగాలి, మోడీ సిబిఐ ఎంక్వైరీ వేయాలి, వేసి ఆ ఎంక్వైరీలో ఈ విధంగా ఇచ్చినారనే విషయం కూడా తేలాలి. పాపం ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడటంలే అది సిబిఐ ఎంక్వైరీ గురించి. ఎందుకంటే ఇది కూడా ఒక లడ్డు కహాని లాగానే అయిపోయింది అన్నమాట. అది చెప్తున్నాను కదా, మా పార్టీకి నిందలు మోయడము, దాన్ని గడుక్కోవడము, ఇంట్లో నుంచి అందరూ వేయడమే, అందరూ నిందలు వేయడము, అది ఇది చేయడము, దాని గురించి మాట్లాడటము, ఇదే సరిపోతుంది. ఎందుకంటే మా దరిద్రాలు అట్లా ఉన్నాయన్నమాట. వాళ్ళు వేసిన నిందలు కడుక్కోవడానికి, ఆ బురదను దుడుచుకోవడానికే సరిపోయే పరిస్థితులు ఉన్నాయన్నమాట.